హాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. స్టోరీలోకి వెళ్ళిపోతాం. అసలు మన హీరోకి ఎందుకు దూరం అయిందో 2 years బ్యాక్ హీరోయిన్ వెళ్తుంది ఇప్పుడు పాస్ట్ లోకి. ఏమవుతుంది అంటే తను వచ్చేసి వాళ్ళ అక్క పేరు సియా ల్యాండ్ కోసం వెతుకుతూ ఉంటుంది. కానీ ల్యాండ్ వచ్చేసి హుయా ఫ్యామిలీ దగ్గర ఉంటుంది. హుయా ఫ్యామిలీ దగ్గర అవ్వాలంటే మన హీరోకి దగ్గర అవ్వాలా. సో హీరో గురించి డీటెయిల్స్ తెలుసుకుంటారు. అలా యూ ఎస్టేట్ దగ్గరికి వెళ్ళేసి తను ఎలాగైనా కలవాలి అనేసి అనుకుంటూ ఉంటుంది. మన హీరోయిన్ ఫ్యాన్ అంటే హీరోయిన్ పేరు వచ్చేసి ఇందులో సుసు, కానీ ఫ్యాన్ గా ఎంటర్ అవుతుంది కదా. ప్రజెంట్ సుసు అని పెట్టుకున్నాం. సుసు వచ్చేసి వెయిట్ చేస్తూ ఉంటుంది. ఎలాగైనా తనని వెళ్ళేసి వాళ్ళ అక్కని కాపాడాలనేసి చెట్టు మీద ఎక్కుతుంది బెంచింగ్ లో. అలా అదే టైంకి మన హీరో వస్తాడు. హీరో వచ్చేసి కిన్యూ వస్తాడు. కిన్యూ వచ్చేసి చూస్తుంటాడు. ఏంటప్ప సౌండ్ వచ్చిందంటే ఒక అమ్మాయి చెట్టు ఎక్కి చూస్తూ ఉంటుంది. ఇప్పుడు కానీ అక్కడి నుంచి పడ్డా అనుకుని చేయి ఫ్రాక్చర్ అవుతుంది, సో జాగ్రత్తగా ఉండు అనేసి చెప్తుంటే అంతలోపల తను కింద పడిపోతుంది. కింద పడిపోయేసరికి ఎలా ఉన్నావు, బాగున్నావా అనేసి తను వచ్చి చూస్తాడు. తను చూసి నువ్వేనా లెటర్స్ రాసేది, నువ్వేనా, నేను నీకు లెటర్స్ రాసేది అన్నట్టు తను చూస్తాడు. ఓ సారీ సారీ నేను కాదులే అనుకునేసి అంటే అలా కాదులే నేనే అనేసి తను చెప్తారు. సో ఇంకా సరే అనేసి తనకి కాలు దెబ్బ తగిలి ఉంటుంది కదా, తను తీసుకొని తను ట్రీట్మెంట్ చేసి వాళ్ళిద్దరూ హ్యాపీగా అలా మాట్లాడుకుంటూ ఉంటారు. సో నువ్వు ఎలా గుర్తుపెట్టా అంటే నీ ముక్కు మీద మచ్చ ఉంటుంది కదా, అది చాలా స్పెషల్, దాన్ని చూసి నేను గుర్తుపెట్టాను అనేసి తను చెప్తుంటుంది. అవునా సరేలే అనేసి ఇంకా వాళ్ళిద్దరి మధ్య కొద్దిగా కెమిస్ట్రీ అంటే ఫ్రెండ్షిప్ చేస్తుంటారు. సో అంటే వాళ్ళిద్దరి మధ్య రొమాన్స్ అండ్ కెమిస్ట్రీ అనేది రన్ అవుతుంటుంది. ఫ్రెండ్స్ లాగా ఉంటారు. సో వాళ్ళిద్దరు హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఒకరి ఫ్యామిలీ గురించి ఒకరు చెప్పుకుంటూ ఉంటారు. మన హీరో కూడా పాస్ట్ చాలా ఘోరంగా ఉంటుంది. ఇంకా తనతో పాటు ఆడుకుంటూ తనతో పాటు హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ఇంకొక రోజు తనకి ఆపరేషన్ చేయాల్సిన అవసరం వస్తుంది. మన హీరో డాక్టర్ కదా, సరే సరే నువ్వు నాకు బాగా ఇంజురీ చేసావు, నువ్వు నాకు తగ్గిపోయింది, నేను వెళ్ళిపోవాలంటే అవునా సరే సరేలే అనేసి ఇంకా తను చెప్తాడు. సరే నేను ఆపరేషన్కి వెళ్ళాలి, నేను వచ్చే వరకు వెయిట్ చెయ్యి అంటే సరే అనేసి తను వెయిట్ చేస్తూ ఉంటాడు. వెయిట్ చేస్తానని చెప్పేసి తను వెళ్తూ ఉంటాడు. ఇంకా తనని సర్దుకుని వెళ్తూ ఉంటే అంతలోపల అక్కడికి కరెంట్ పోతుంది. సో కరెంట్ పోయేసరికి తన అందరూ ఫ్యామిలీస్ చెప్పేసి ఇక్కడ ఏంటంటే క్యాండిల్స్ పంపిస్తుంది తను సర్జరీ చేసే టైంకి. తను హెల్ప్ చేయడం వల్ల తనకి మంచిగా అవుతుంది. ఒకరి కోసం ఒకరు వెతుకుతూ ఉంటే ఇంకా తను కనిపించకుండా వెళ్ళిపోదాం అనుకున్న లోపల చూసి అనేసి తను వస్తాడు. సో పద అనేసి వెళ్ళిపోతుంటే ఇంకా తను వచ్చేసి నువ్వే పంపించావంట కదా, చాలా థ్యాంక్స్, నేను మంచి డాక్టర్ అనిపించుకున్నాను అనేసి ఇంకా తను చెప్తుంటారు. తనకి జెంటల్ ఫ్లవర్ చెట్టు అంటే ఇష్టము, ఫ్లవర్ అన్నా చాలా ఇష్టము. సో తన ఫ్రెండ్గా హెల్ప్ చేసినందుకు తను నీకు ఇది ఇస్తాను, సో ఇప్పటికైనా నీకు ఇది దొరికింది, నువ్వు ఆ పక్కన ఉన్నావు, హ్యాపీగా ఉంది. నేను ఈరోజు మార్నింగ్ చాలా అప్సెట్ అయిపోయాను వెళ్ళిపోతావు అనేసి, కానీ నాకు చాలా ఫీల్ వేసింది, నేను నిజంగానే వెళ్ళిపోతే నా పరిస్థితి ఏంటి, నేను ఆపలేను నిన్ను, కానీ అలాగే చూస్తూ ఉండిపోతాను, అందుకనేసి ప్లాన్ని పడేస్తాం అనుకున్నాను అంటే నీకు అవసరం లేకపోతే నాకు ఇవ్వు, నేను తీసుకుంటాను అనేసి ఇంకా మన సూజు తీసుకుంటుంది. సూజు అనేసి పిలుస్తాడు. నాకు తెలుసు కానీ నాకు ఎవరు లేదు, కానీ మనం ఇక్కడ ఇద్దరం కలిసి ఉంటామా ఈ టైంకి, ప్రెసెంట్ టైంకి అనేసి తను చెప్తూ ఉంటే ఇంక తను ప్రపోజ్ చేస్తాడు. సో తను వచ్చేసి సైలెంట్గా ఇస్తున్నాం మనమే కదా అనేసి ఇంకా తను వెళ్ళి స్పీచ్ చేసుకుంటారు. మన హీరోయిన్ పాస్ట్ నుంచి ప్రజెంట్కి వస్తుంది. సారీ 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 కుయాన్, నేను యూజ్ చేసుకుని వదిలేసాను, మళ్ళీ నేను ముందుకు వస్తాను అనుకోలేదు, కానీ రావాల్సి వచ్చింది అనేసి ఇంకో వాష్రూమ్ లో ఉంటుంది. కరెక్ట్ అని మన హీరో అక్కడికి వస్తాడు. రెన్స్ తన పేరు. ఇంకా దాంతో చాలు, నేను చాలా మిస్ అయ్యాను నేను, సో నీ గురించి ఉదయం రాత్రి ఆలోచిస్తూ ఉన్నాను, నేను ఎక్కువ పట్టుకుని తోలుస్తామా, నీ చర్మాలు చేసి నీ కాళ్ళు చేతులు ఇచ్చేద్దామా అనేసి చెప్తుంటే ఇంకా అంతలోపల తను ఒక ఫ్లేవర్ చూపిస్తారు. నీకు ఇష్టమైన జెంటల్ ఫ్లేవర్ ఇది, నీకు గుర్తుందా అంటే ఏంటి జెంటల్ ఫ్లేవర్, నేను ఎప్పుడు చూడలేదే అనేసి ఇంకా తను అంటూ ఉంటే ఇంకా తన బలవంతంగా అట్ట పట్టుకుంటాడు. సో నాకు తెలిస్తే నువ్వే అనేసి 3 years అయ్యింది, నువ్వు చచ్చిపోయి మళ్ళీ తిరిగి వచ్చావు, అది కూడా నా బ్రదర్తో వచ్చావు,
అనేసి తను అంటూ ఉంటాడు. సో ఏమైంటుంది అనేది ఇంకా తను అలాగే తీసుకొని బలవంతంగా కిస్ చేసుకొని ఇస్తాడు. ఇంకా తను వచ్చేసి వదులుతావా లేదా అనేసి తను కొడతాడు. కొడుతుంది. ఏమైంది ఈరోజు అనేది నువ్వు డ్రింక్‌లో తాగేసి మిస్టేక్ చేశావు అనుకుంటాను అంటే, నువ్వు ఇంకా అక్కడి నుంచి వెళ్ళలేకపోతున్నావు. సరే సుస్సు నేను చెప్పేది విను. నేను నీకు ఐడెంటిటీని రివీల్ చేస్తాను అందరి ముందర. నువ్వు చాలా బాధపడాల్సి వస్తుంది అంటే, అవునా? సరే వెళ్ళి చేసుకో అన్నట్టు తను వెళ్ళిపోతూ ఉంటుంది. తనకేం చేయాలో అర్థం కాదు. సో తను ఫ్లవర్ వేసుంటారు జనరల్ ఫ్లవరు. ఇంకా పాస్ట్ 3 ఇయర్స్ బ్యాక్ ఏమైతుందంటే తను ఇంకా చూసి వచ్చేసి ఇంకా తను హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంటే ఒక వ్యూ ఎస్టేట్‌కి వెళ్ళింటాడు. నిస్సాన్ దగ్గరికి నువ్వు ఇక్కడే ఉంటూ నేను వెళ్ళేసి వస్తాను అనేసి లోపలికి వెళ్తారు. అదే టయానికి విన్సెంట్ వాళ్ళ నాన్న చనిపోతాడు. అది చనిపోతూ ఉంటే ఇంకా అక్కడికి హుయా కూడా ఉంటాడు. సో నువ్వే చంపేశావు. నువ్వు ఎవరో ఒక అమ్మాయిని తీసుకొని వచ్చావంట కదా! ఆ అమ్మాయి చంపినట్టుంది. తను వెళ్ళిపోయింది. నువ్వే క్రైమ్ సీన్‌లో ఉన్నావు. నువ్వు కాకుండా ఇంకెవరు చేస్తారంటే నేను చంపలేదంటే మరెందుకు పారిపోతున్నావు అనేసి ఇంక హుయా అడుగుతున్నావు. గిల్టీగా అంటుంటావు అంటే నేను తనని పట్టుకోవడానికి వెళ్తున్నానంటే నీకు 3 డేస్ టైం ఇస్తున్నాను పుణ్య. నువ్వు వెళ్ళి ఆ అమ్మాయిని పట్టుకుంటావా లేదా అనేది నీ ఇష్టం. ఆ అమ్మాయిని పట్టుకొని తెచ్చుకొని నాకు సరెండర్ చెయ్యి. నువ్వు కానీ పట్టుకోలేకపోయానుకో నువ్వు చనిపోయినట్టేరా అనేసి చెప్తుంటాను. ఇంకా చూసి వెతుకుతాడు. ఎక్కడికి వెళ్ళినంత వెతికినా ఎక్కడ కనిపించదు. సో వాళ్ళు పంపించిన మెటర్స్ అంటే వాళ్ళ పీపుల్ ఉంటారు కదా! వాళ్ళు పంపిస్తారు కదా! వాళ్ళు పంపించినా కూడా వెతుకుతూ ఉంటారు. ఇంకా రైల్వే స్టేషన్‌లో ఉందనేసి ఒక ఇన్ఫర్మేషన్ వస్తే చూసి అని వెతుక్కుంటూ వెళ్తాడు. ఇంకా పోలీస్ అదే రైల్వే స్టేషన్‌లో రైల్లో ఉంటుంది. ఆ అమ్మాయి తనపై పట్టుకుంటాడు. వదులు అంటే ఏమైంది ఇక్కడి నుంచి వెళ్ళిపోనంటే ఏం చేస్తున్నావు నువ్వు? ఎక్కడికి వెళ్ళిపోయినావు? నువ్వెలా వెళ్ళిపోయినావు? ఆ ఫ్లవర్స్ విక్సిన్ తెలుసా నీకు తెలీదా? నువ్వు నన్ను ఇలా ట్రీట్ చేసావా? అక్కడ చెట్టు చాలా బాగుంది ఆ వ్యూ. నువ్వెక్కడికి వెళ్ళిపోయినావు అనేసి తన జంట ఫ్లవర్ వచ్చేసి తెచ్చి తనకిస్తాడు. ఇంకా తనేంటబ్బా ఇంత ప్రేమగా చూస్తున్నావు నీకు తెలియట్లేదని నేను యూజ్ చేసుకున్నారా? నేను యూజ్ చేసుకొని నేను అక్కడికి వెళ్ళానురా అనేసి తను చెప్తూ ఉంటుంది. ఇంకా పాపం మన హీరో అలా చూస్తూ ఏడుస్తూ ఉంటాడు. నీకు అర్థం కావట్లేదా అనేసి ఇంకా తను చెప్తూ ఉంటుంది. ఏంటి చూస్తూ అలా అంటున్నావు అనేసి తను అలా చూస్తూ ఉంటాడు. ఎందుకు అలా చేసావు? సరే అంత లోపల మనుషులు వస్తుంటారు. వెళ్ళి వెతకండి తను ఇక్కడే ఉంటుందండి అంతే లోపల ఇంకా సూసు గన్ తీస్తుంది. గన్ తీసి తను కాల్చడానికి చూస్తూ ఉంటుంది. తనకేం చేయాలో అర్థం కాదు. ఇంకా నేను నిన్ను అప్రోచ్ అయ్యింది నేను యూజ్ చేసుకోవడానికి. అంతకు మించి కాదు. నువ్వు ఇంకా ఆలోచిస్తున్నావా నేను ఇష్టపడుతున్నానని. నిజంగా నేను ఇష్టపడుతున్నానని అనుకుంటున్నావా అనేసి ఇంక తను చెప్తుంటే మా హీరోకి చాలా బాధ వేస్తుంది. అంటే నేను నాకు అబద్ధం చెప్పావా? నాకు అబద్ధం చెప్పావా అన్నట్టు చెప్తూ ఉంటాడు. సో సరేలే కానీ సరే నేను ఒక నీకు హెల్ప్ చేశాను కదా! అక్కడ కాల్చగలవు. ఇక్కడ కాల్చు నువ్వు. ఇక్కడ కాల్చు. సరే నేను ఒక క్వశ్చన్ అడుగుతాను చెప్తావా? ఈ నిమిషం ఇప్పుడు ఈ ప్రెజెంట్ సిట్యుయేషన్ నా మీద ఇష్టం లేదా? చెప్పు అనేసి తను అడుగుతూ ఉంటాడు. సో ఇంకా తను అలా గొడవ పడుతూ ఉంటే తను పక్కకు గమనించుకొని కాల్ చేస్తుంది. తను అలాగే చనిపోతుంది. 3 ఇయర్స్ బ్యాక్ తను అలా చనిపోతుంది. ఇంకా మన హీరోని వచ్చి వాళ్ళు పట్టుకొని వెళ్ళిపోయి చాలా టార్చర్ చేస్తారు. ఇంకా 3 సంవత్సరాలు తను అలా జైల్లో ఉంటాడు. అది గుర్తు తెచ్చుకుంటాడు. ఇంకా అక్కడ ఫ్లవర్ తోట వేసి ఉంటాడు. నా ముందు చనిపోయినట్టు నేను చూశాను. నువ్వు ఎలా బ్రతికొచ్చావు నాకు అర్థం కావట్లేదు. సరే అనేసి అక్కడ ఉండే పొలాన్నంతా తను స్మాష్ చేసేస్తాడు. అలా వెళ్ళిపోతాడు. తను అలా జెంటల్ ఫ్లవర్ ఇచ్చినప్పుడు పడిపోతుంది కదా! తనతో కాల్చుకొని అప్పుడు అమ్మాయి బ్రతుకుతుంది. బ్రతికిన తర్వాత ఎక్కడికి వెళ్తుంది అనేది తెలియదు. సో ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.